మన ఆరాధన వర్తమానమునకై దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా మనపూర్వకంగా హృదయపూర్వకంగా చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్ష లేని వారును, లోకమందు దేవుని లేని వారయ్యుండి క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ప్రేంగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ, ఆది అంతము లేనివాడ, అందరికి దేవుడే ఉన్న మా తండ్రి, గత వారం నుంచి ఈ వారం వరకు పని పాట వ్యాపకాల్లో నీ సన్నిధానం మాతో కూడా ఉంచి తండ్రి ఆయన ఇంతవరకు నీ బిడ్డలంగా నేను కీర్తించి శ్లాఘించి కొనియాడట్లు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. తిరిగి నాయన దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ 2:12 ధ్యానిస్తుండగా నీ దాసుని సిలుసాటును మరుగుపరచుము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవము కలిగిన నీ నోటి మాటలు నీ దాసు నోటి బోరగా నాయన నీ బిడ్డలు వినే చెవి గ్రహించే మనసు దయచేయమని, నా తలంపులు నా ఆలోచనలు అయిపరచమని, నీ చిత్తానుసారమైన జ్ఞానము నీ బిడ్డలు ఎడలు ఏదైతే ఉద్దేశించావో ప్రభా అది నిష్ఫలము కానేరక ఫలం దయచేయమని, నీ సమాధానంతో మమ్మల్ని పంపించమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా నీ రక్త పోషణ తీసుకొస్తూ మా కొరకు త్వరగా రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము పౌలు గారు ఎఫెసీయులతో చెప్తున్నారు. ఆ కాలమందు అయితే, ఏ కాలమమ్మా? ఏ కాలము? ఏ కాలం తెలియాలి కదా, ఆరాధించాలంటే. యేసుక్రీస్తును మనం అంగీకరించక ముందు, ఆ కాలం ముందు అయితే అంటే క్రీస్తుని అంగీకరించే ముందు మనం ఎలాంటి వారం అనేది చెప్తాడు. శరీరాన్ని గురించి చెప్తున్నాడు పౌలు గారు. 11వ వచనం చూస్తే శరీరాన్ని బట్టి సున్నతి చేయబడిన అనువారి చేత సున్నతి చేయబడిన అనబడిన మీరు అంటాడు. కాబట్టి ఆ కాలమందు అంటే యేసుక్రీస్తును మనం ఎరగముందు మనము వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, పరజనులు పరదేశులు మనకు సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు లేని వారము. దేవుడు ఒకవేళ ఉన్నా దేవుని కాని దేవుళ్ళకు మనము ఆరాధించేవారము. చివరికి ఈ మాట మనం తెలుసుకోవాల్సిందంటే, మునుపు మీరు క్రీస్తునకు సౌండ్ దగ్గర దూరస్తులయ్యుంటిరి. క్రీస్తుకి ఏమయ్యామమ్మా? మనము దూరస్తులు. కాబట్టి దేవుడికి ఏ వ్యక్తి అయితే దూరం అవుతాడో, దేవుళ్ళు ఏముందమ్మా? నిత్య జీవం ఉంది. ఆ జీవాన్ని మనం కోల్పోతాం. నిత్య జీవం అనేది లేకపోతే నిత్య మరణం అనేది మనకుంది. కాబట్టి ఈ రోజున ఈ ఎఫెసీయులు క్రీస్తును అంగీకరించారు కాబట్టి ఆ అంగీకరించిన విధానాన్ని ఇక్కడ పౌలు గారు విస్తేకపరిచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు అనుకున్నారు? వాళ్ళు వాగ్దానం కలిగినవారు, వాగ్దాన దేశం ఉంది, వాగ్దాన భూమి ఇచ్చారు, వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండారు, దేవుని ఆరాధించేవారుగా ఉండారు. మీరైతే అలాంటి వారుగా లేని వారుగా ఉండారని చెప్పుకొస్తూ ఇప్పుడు మన అంశం ఏంటంటే దేవుడు లేని వారము. ఒకప్పుడు దేవుడు లేని వారము అంటే మనము దేవుడు ఉన్నామని అనుకుంటున్నాం. లోకంలో అనేక మతాలు ఉండి అనేక మంది వ్యక్తులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాడు. అయితే ఆ దేవుణ్ణి బయలుపరిచిన వాళ్ళు ఎవరూ లేరు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో
18వ వచనంలో ఉంటుంది, ఎవడు కూడా దేవుని చూచినోడు లేరు అంటాడు. తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే బయలుపరచెను. ఈరోజు సర్వలోకానికి కూడా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈరోజు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సరే, మన అంశానికి వద్దాం. ఒకప్పుడు ఎలాంటి వారం అనేది గమనిస్తే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఆ కాలమందైతే మనము దేవుని ఎరగని వారము. కాబట్టి ఒకవేళ మాకు దేవుడు ఉన్నాడా, వెనక చరిత్ర మాకు ఉందని మనం ఎవరైనా చెప్పగలిగితే మనము నిజ దేవుళ్ళకి దాసులమై ఉన్నాం. అంటే నిజ దేవుళ్ళి కాని వారికి ఏమయ్యామమ్మా? దాసులమై ఉన్నాం. అంటే ఆ కాలమందు అయితే దేవుని మనము ఎరగలేదు. ఒకవేళ మాకు అంటే కొంతమందికి దేవుడు చరిత్రే లేదు, కొంతమందికి మాకు చరిత్ర ఉన్నది అని ఎవరన్నా చెప్పగలిగారంటే ఏమన్నా దానికి అర్థం? వాళ్ళు నిజ దేవుళ్ళు కాదు, దాసులై ఉండగా అంటాడు. ఇప్పుడు దాసుడు ఏం చేస్తాడు? యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు దేవుడు కాని దేవుణ్ణి మనము దాసులుగా ఉండామంటే ఆ దేవుడి యొక్క అభిప్రాయాన్ని, ఆయన చిత్తాన్ని దాసుడు నెరవేర్చేవాడిగా ఉంటాడు. చాలా అంటే మతము అంటే మనకు తెలుసు, మతము అంటే ఆయనది చెప్పింది చేసేది మతము. ఒక్కో మతం ఒక వ్యక్తి ద్వారా స్థాపింపబడింది. ఆది శంకరాచార్యుడి ద్వారా హిందూ మతం స్థాపించబడింది, జైనుడి ద్వారా జైన మతాన్ని స్థాపించింది, బౌద్ధుడి ద్వారా బౌద్ధ మతం, మహమ్మద్ ప్రవక్త ద్వారా ఇస్లాం మతం. ఈరోజు ఇస్రాయేల్ ప్రజలకు, యూదులకి ధర్మశాస్త్రం అనే మత గ్రంథం ఇవ్వబడింది. అయితే ఏ గ్రంథం ఇచ్చినా సరే ఆయనకి దాసులుగా ఆ ప్రకారం అనుసరిస్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క మతము ఒక్కొక్క రకంగా బోధిస్తుంది. ఆ మతములో మనం ఒకప్పుడు దాసులుగా ఉన్నవారమనే సంగతి దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఏంటిది అక్కడ చూస్తే 8-9 వచనాల్లో అవి నిష్ప్రయోజనమైనవి, ప్రయోజనకరమైనవి కావంటాడు పౌలు. 10 ఏం చెబుతాడమ్మా? వారములు, మాసములు, ఉత్సవములు. వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి, రక్తమాంసము కలిగిన వ్యక్తికి సంతోషం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? సంతోషము, రక్తమాంసము గలగ వ్యక్తికి సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందో చెప్పండి, నా మాట కాదు, అక్కడ వాక్యంలో చెప్పండి. ఎప్పుడు ఉంటుందమ్మా? రంజాన్ పండుగ ఉందనుకో, సంక్రాంతి పండుగ ఉందనుకో, దసరా పండుగ ఉందనుకో, దీపావళి పండుగ ఉందనుకో, ఈ పండుగల ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఆ యజమాని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దాసులంగా మనం ఏం చేస్తున్నాము? కానా సోనా పేన అన్నట్టుగా శరీరాన్ని మనం సంతోషపడుతూ ఈ లోక యాత్ర మనం ఏం చేస్తున్నాం? తది ముగించేవారిగా ఉంటున్నాం. పైకి మనం ఎలా ఉంటున్నాము? యెషయా గ్రంథము 64వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో చెప్పబడినట్టుగా మేమందరము కూడా అపవిత్రుల వంటి వారము. కాబట్టి శరీరము, రక్తమాంసాలు కలిగిన ఏ వ్యక్తి అయినా సరే అపవిత్రుడు అని చెప్తుంది వాక్యము. అపవిత్రుడు చేసే కార్యాలన్నీ కూడా అపవిత్రంగానే ఉంటాయి. కాబట్టి మేమందరము కూడా అపవిత్రుల వంటి వారము. అపవిత్రుడైన మనుషుడు వాడు చేసే క్రియలు కూడా ఎలా ఉంటాయమ్మా? అక్కడ నీతి క్రియలు అంటాడు. ఏమి నీతి క్రియలు? అపవిత్రుడు చేసే మంచి పనులు. అవి ఎలా ఉంటాయి? మేమందరము కూడా అపవిత్రుల వంటి వారము. మా నీతి క్రియలు ఎలాంటివి అమ్మా? అపవిత్రము అని, మురికి గుడ్డలు అలాంటివి అన్నమాట. అంటే క్రియ అంటే బైబిల్ ఏం చెబుతుందమ్మా? వస్త్రము అని చెబుతుంది. క్రియలు దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? వస్త్రాలకు సాదృశ్యంగా ఉంది. యేసుప్రభువు వారు తెల్లని, ఉన్ని, సన్నని నారబట్టలు ధరించుకున్నాడు. ఆ క్రియల గురించి మనకు తెలుసు. అయితే లోకపరంగా మనుషులు చేసే ఎలాంటి నీతి క్రియలైనా సరే అవి మురికి గుడ్డలు, అవి మోక్షాన్ని ఇవ్వవు, పరలోకానిము చేరవు. మనకు తెలుసు మత్తయి సువార్తలో కూడా ఒక వ్యక్తికి ఏమి లేదమ్మా, సహోదరుడికి వస్త్రాలు లేవు, పరలోకంలో నా కుమారుడా ఏ వస్త్రాలు అంటాడు. కాబట్టి మనుషులందరూ కూడా అపవిత్రులమై
అపవిత్రమైన కార్యాలు మనం చేస్తూ మనం మంచి కార్యాలు చేసుకున్నామని జీవిస్తున్నాం. దీని ఫలం ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే తొలి తలంపు మనం ముగించుకున్నాం. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. ఇప్పుడు ధర్మశాస్త్రం బతికిచ్చిద్దా చంపిద్దమ్మా? ఇప్పుడు ధర్మామీటరు రోగాన్ని చూపించిద్దా రోగాన్ని తగ్గించిద్దా? రోగాన్ని చూపించిద్ది కానీ రోగాన్ని తగ్గించిద్దా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని చూపిస్తుంది కానీ పాపాన్ని. ఇప్పుడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ లోకములో ఉన్న ఏ జాతులు, ఏ జనాంగములు, రక్తమాంసాలు కలిగిన ఏ మతములో ఉన్నా ఆ మతం ఏమని చెబుతుంది? వాక్యం ప్రకారముగా ప్రతి మనుషుడు కూడా పాపే 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 అని చెప్తుంది. కాబట్టి రక్తమాంసం కలిగిన వ్యక్తి ఎలాంటి మంచి కార్యాలు చేసినా, చదువుతాలు ఏం చెబుతుంది? 5వ వచనము, పాప ఇచ్ఛను బట్టి. అంటే అర్థం కావాలంటే, నాకు కోరిక ఉంది, నేను పాపిని, నేను పాపంతో నింపబడిన నా కోరిక ఎలా ఉంటుంది? పాప సంబంధంగానే ఉంటుంది. నా ఇల్లాలని, నా కుమారుడే, నా కుటుంబం అని, నాదని, నాది 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 అనేది నేను పాప స్వభావం కాబట్టి నాలో స్వార్థం ఉంటుంది, నాకు అనుకూలమైన కోరికలే ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? పాప శరీరంలో పాప కోరికలు నాలో ఉండే కాబట్టి ఈ కోరికలు దేనిని బట్టి? కాబట్టి నా అవయాలంటే ఏంది? నాకు కలిగిన భార్య బిడ్డలు, ఏ కుటుంబమైనా సరే అవయాలు, నాకు కలిగిన అవయాలు. ఈరోజు క్రీస్తు సంఘం అనేక అవయాలైన మనము, శిరసైన నాకు అవయాలు నా కుటుంబాన్ని బట్టి నేనేం చేస్తున్నాను? నా ఇచ్చను నేనేం చేస్తున్నాను? తన పాపేచ్ఛలను బట్టి నేనేం చేస్తున్నాను? భక్తిగా, భక్తుడుగా ఆ యజమాని చిత్తాన్ని నేనేం చేస్తున్నాను తల్లి? నెరవేరుస్తూ సంక్రాంతి అని, దసరా అని, దీపావళి అని, రంజాన్ అని, అలానే క్రిస్మస్ అని, లేకపోతే ఈస్టర్ అని, ఇంకోటని ఏం చేస్తున్నాను తల్లి? ఇవన్నీ ఏంటి అమ్మా? పాపేచ్ఛలు, శరీర సంబంధమైన నీతి క్రియలు. ఈ క్రియలు ఎక్కడికి తీసుకొచ్చినాయి తల్లి? ఎక్కడ తీసుకొచ్చిన? 5వ వచనం చదవండి అమ్మా, అర్థమవుతుందా? ఆ ఫలం ఎక్కడికి వచ్చిందమ్మా? ఒకవేళ నేను దేవా నీకు ఎదురు నడిచి వస్తానయ్యా, నాకు ప్రమోషన్ ఇవ్వయా, దేవా నాకు మనవడిని, లేకపోతే నా కొడుకుని ఇవ్వయా, నాకు మంచి కోడలు ఇవ్వ, ఒకవేళ మొక్కున్నా దేవుడు నాకు అడిగినవన్నీ ఇస్తానే ఉన్నాడు. ఇస్తే ఏమవుతుంది? చివరికి యాత్ర ముగిసినాక ఏ ఇచ్చినా సరే నాకేం చేయలేవమ్మా? మేలు చేయలేవు, మోక్షాన్ని ఇవ్వలేవు, దేవుని జీవాన్ని ఇవ్వలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదంతా ఎవరు? మనము దేవుడు లేని వారు కొంతమంది ఉంటే, దేవుడు ఉన్నవారు ఎలా ఉండారు? దాసులై, దేవుని కాని వారికి దాసులై ఆ మతములు అనే దాంట్లో మనం ఏం చేసాం? ఒకప్పుడు మగ్గిన వారంగా ఉన్నామనే సంగతి గమనించాలి. అది కాబట్టి అది ఎక్కడ తీసుకొచ్చింది? ఈరోజు చాలామంది చూస్తున్నాం కదా, ఏది శ్రావణ మాసాలని, లేకపోతే కార్తీక మాసాలని, ఇంకోటి ఇవన్నీ కూడా మారాలు, వాసాలు, ఉత్సవాలు రాశాడు కదా పౌలు గారు. 10వ వచనం ఏంటి అమ్మ? గలతీ మనము గమనించాం 4:10లో. కాబట్టి అవన్నీ కూడా నిష్ప్రయోజనం వాటి వైపు చూస్తూ, వాటి ద్వారా మనం పొందుతూ, వాటి ద్వారా మనం సంతోషించుతూ, చివరికి మన ఫలం ఎక్కడికి వచ్చిందమ్మా? మరణానికి దారితీసింది. గుర్తుపెట్టుకో, మరణము అనగా దేవుని యొక్క జీవములో నుంచి వేరుపరచుట. అర్థమా? మరణము అనగా దేవుని నుండి ఎడబాపు. కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉండాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఉన్నా, వాళ్ళకి దేవుడు ఉన్నా, అయితే అది ఏం చెబుతుంది? అది కూడా వాళ్ళంతా కూడా స్వాస్థ్యంగానే అంటే ఏంటి? బాహ్య సంబంధమైనవి, ఇహ సంబంధమైనవి, దృశ్యమైనవే దేవుడు వాళ్ళకి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళతోనే మనకేమి లేదు, సహపౌరత్వం లేదంటే ఇక నువ్వు నేను అక్కడ అన్నాడు, మీరు అన్ని జనులు అయ్యండి. అన్యుడు అంటే లెక్కలేని వాడు అని అర్థం. సున్నతి చేయబడిన అనబడిన వారి చేత సున్నతి చేయబడిని నువ్వు అంటే, సున్నతి అంటే శరీరానికి ఏంటిదమ్మా? అది పరిశుద్ధత అంటే అది దానికి సాదృశ్యంగా ఉంది, అబ్రహాంకి ఇచ్చింది. ఈరోజు సున్నతి లేదు అంటే అందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగా వాళ్ళు వెలివేయబడ్డవారని అర్థం. ఏది? దేవునికి పనికిరాని వారని అర్థం దాని ఉద్దేశం. కాబట్టి మొదటి తలంపుగా మన మరణమునకు తగిన వారము, దేవుని జీవము నుంచి వేరుపరచబడిన వారము. అయితే మనమేమనుకుంటున్నాము? దేవుని కాని వారికి మనము దాసులుగా ఉండి మనము ఒకప్పుడు సేవించిన వారము.
రెండో తలంపు మనం గమనిస్తే, అలాంటి మరణంలో ఉన్న నన్ను ఈ శరీరం అనే పాపేచ్ఛలను బట్టి మనం సంతోషించుతూ ఆనందించుతూ దైవ గ్రంథం ప్రకారముగా దేవుని జీవములో వేరుపరచబడ్డ నన్ను ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రెండో తలంపుగా రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా, చక్కగా ఉంటుందమ్మా. ఆరాధన అనేది ఇది మూలం. రెండో మాట, మొదటి మన స్థితి ఎలాంటిది, రెండోది దేవుడు నీ పక్షాన్ని నా పక్షాన్ని ఏం చేశాడు, మూడోది మనల్ని ఎలాంటి వారిగా చేశాడనేదే ఆరాధన. ఈ ఆరాధనే దేవుడు భక్సింగ్ గారికి, దైవ గ్రంథం పౌలు గారికి ఎవరికి ఇచ్చిన ఇదే గొప్ప మర్మం. నువ్వు ఏది చెప్పినా అది నిజమైన ఆరాధన కాదు. ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పమ్మా, తొందరగా చదువు. ఇప్పుడు దీనికి అమ్మ ఒక్క మాట తల్లి, ఇప్పుడు నీకేం అర్థమైంది? ఏం అర్థమైందని అదే నా బాధపడేది. అంటే శరీరం అంటే మనము దృశ్యాన్ని గురించి, జనాలు చేసే నీతి క్రియల గురించి, మంచి క్రియలను మనం ఏం చేయకూడదు తల్లి, అనుసరించకూడదని చెప్తున్నాడమ్మ. బైబిల్ చెప్తుంది. లోకమంతా దేన్ని అనుసరిస్తుంది? తల్లిని చూడు, తండ్రిని చూడు, బిడ్డలు చూడు, పేదోడిని చూడు, ధనికుడిని చూడు. ఇదంతా దృశ్యమైందా కాదా? ఇదంతా ధర్మశాస్త్ర సంబంధమైందా కాదా? ఇప్పుడు మనల్ని అలాంటి వాటి అయ్యి చూసి మనం ఏమనుకుంటున్నాం, నాకు మోక్షం ఉంది, నేను తల్లిని చూసి, ఆ చూడనోళ్ళు కూడా బోళ్ళు మంది ఉంటారు. దానిని బట్టి మనం గర్విస్తున్నాం, దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఇక్కడికి ఏం చెబుతున్నాడు బాగా చూడమ్మ పౌలు గారు రోమీలతో. ఆత్మను అనుసరించటం అంటే ఏంది? అంటే దృశ్యమైన దాన్ని మనం అనుసరించకుండా, ఆత్మ అంటే దేవుణ్ణి మనం అనుసరించి నడవాలి, బ్రతకాలి అని అర్థం చేసుకో. అది మనం ఆత్మను అనుసరించి నడవాలంటే మనకు అడ్డం ఏముందమ్మా? మనకు అడ్డం ఏముందమ్మా? ఇందాక చదివారు కదా తల్లి, రోమా 7వ అధ్యాయము ఎంత అసమానంగా రాత్రి 2 గంటల దాకా ధ్యానిస్తే కానీ దేవుడు బయలుపరచలేదు. అర్థం చేసుకోండి అమ్మా. ఈ శరీరం అనేది ఏం చేస్తుంది? ఆత్మకు వైరం అడ్డం చేస్తుంది. ఈ ఆత్మను మనం అనుసరిస్తే ఆత్మ అయిన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, ఆయనతో మనం ఐక్యపరచబడాలంటే దీన్ని ఏం చేయాలి తల్లి? సంపాలా లేదా తల్లి? ఇది సావాలంటే ఏం కావాలి? మనం బ్రతకలేము. ఇది సస్తే ఏమైంది? బ్రతకలేం. కాబట్టి దీన్ని సంపి బ్రతికించడానికే ఏం చేశాడు చూడు తల్లి, దేవుడు ఏం చేశాడు? ఏ పాపము? శరీరాన్ని చంపటానికి, శరీరాన్ని రద్దు చేయటానికి, శరీర క్రియలు తీసివేయటానికి. పాప శరీరాకారం అంటే ఏంది? దేవుడు ఎవరు? ఆత్మ అయిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? పాపం అంటే ఏంది? శరీరంలోకి వచ్చాడు. శరీరం అంటేనే పాపం. అపవిత్రమైంది ఈ దేహము. ఏ పని చేసినా ఇది అపవిత్రమైందే. దేవుడు పవిత్రుడు ఎక్కడికి వచ్చాడు? అపవిత్రతలోకి వచ్చాడు. అర్థం చేసుకోండి అమ్మా. కాబట్టి అందులోకి వచ్చాడు. కాబట్టి ఏం జరిగింది? పాప శరీరాకారము అర్థమవుతుంది తల్లి. శరీరానికి పాపానికి శిక్ష అంటే ఏంది? శరీరానికి శిక్ష విధించటం అంటే ఏంది తల్లి? ఇంకా దృశ్యమైన ఏవి కూడా మనం వాటిని ఆధారం చేసుకోకుండా, వాటి దాస్యత్వంలో మనం ఉండకుండా, ఆత్మకు దాసులు కావాలని, దేవునికి దాసులుగా ఉండాలని, నిజదేవుణ్ణి మనం ఆరాధించాలని, నిజదేవుని యొక్క క్రియలు మనము చెయ్యాలని, ఆయన అనుసరించాలని, ఆయనలో మనం ఉండాలి, మనం ఆయనలో ఉండాలని దేవుడు ఏం చేశాడు తల్లి? ఏం చేశాడు? బాగా చదువమ్మ 3వ వచనం ఎంత చక్కని మాట. ఆయనే పాప శరీరంలోకి వచ్చి ఈరోజు నా పాపం అంటే అర్థమైంది ఏంది? నా పాపం అంటే ఇందాక మన శరీరానికి ఉన్న ఆ కోరికలన్నిటి ఫలితాన్ని ఆయన అనుభవించి ఆయన ఆత్మను మనకేం చేశాడు తల్లి? సంచి కరువుగా మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా దేంతో చేశాడమ్మా? అక్కడ చదువమ్మా. మునుపు దూరస్తులైన మీరు చూడమ్మా, ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తం అంటే మరణము అని అర్థం. రక్తం అంటే ప్రాణము అని అర్థం. ఆయన ప్రాణం ఏం చేశాడు? పెట్టాడు, తీసేసుకున్నాడు. ఆయన ప్రాణం అంటే అర్థం పునరుద్ధానము నందు మనం ఏం చేసాం తల్లి? అర్థమవుతుందా? ఆయనందు మనం వచ్చామంటే ఏంది? ఆయన పాప శరీరంలో వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లెగిసాడు. కాబట్టి ఇప్పుడు మరణం ఏమైంది? శరీరం ఏమైంది? ఆయన
మరణాన్ని ఆయన చంపి తిరిగి సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనమేమో ఆయన అందు మనం వచ్చామంటే మనం శరీరంలో ఉన్నాం, కానీ ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాము? పాప శరీరంలో లేము, ఆత్మ నియమములోకి వచ్చాం. ఇందాకేంది? దృశ్యమైన ధర్మశాస్త్రమైన నియమములో మనం ఉన్నాం, మతం అనే నియమములోకి ఉన్నాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనం వచ్చాం కాబట్టి ఏ నియమానికి వచ్చామమ్మా? ఆత్మ నియమములోకి మనం రాగలిగాం. దేవుని స్తోత్రం దీనిని బట్టి. కాబట్టి 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎఫెసీ 2:19 ప్రకారముగా అయిపోయింది ఈ మాట. 13వ వచనం అయిపోయింది కదా. 19 ఏం చెబుతున్నాడమ్మా? ఇప్పుడు మనల్ని ఎవరుగా చేశాడు తల్లి? ఇప్పుడు దేవుని ఇంటి వారిగా మనల్ని చేశాడు. ఎవరితో చేశాడు? బాగా అర్థం చేసుకోండి. అంటే మనం ఇందాక ఇశ్రాయేలుతో సహపారులు కానీ మనకి వాగ్దాన నిబంధనలు లేని మనకి ఆ పరజనులైన మనం, వాళ్ళ దృష్టిలో పరజనులమైన మనల్ని ఇప్పుడు ఎలాంటి వారుగా చేశాడు తల్లి? బాగుంది. దేవుని ఇంటి వారంటే ఎవరు? పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారు. ఇప్పుడు పరిశుద్ధులతో ఏకపట్నస్థులు అంటే మనకి ఎక్కడుంది పరిశుద్ధుల పట్టణము? పరలోకములో ఉంది. భూలోకములో ఎక్కడా కూడా పరిశుద్ధులు లేరు, పరిశుద్ధుని పట్టణమే లేదు. భూలోకం అంతా ఏముంది? ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి సంబంధించిన ఈ పట్టణం ఉంది, కానీ పరిశుద్ధ పట్టణం భూమి మీద లేదు. పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారిగా చేశాడు. కాబట్టి ఇంతకు దేవుని స్తోత్రం. రెండో తలంపుగా ఈరోజు మనము రోమా 8:3 వచన ప్రకారముగా ఆయన పాప శరీరం ఏదైతే మన పాపేచ్ఛలను బట్టి పాప భోగాలను బట్టి మనము నీతిని అనుసరిస్తూ ధర్మశాస్త్ర సంబంధ క్రియలను బట్టి మనము ఆయన దాసులుగా ఉండి ఆ ప్రకారము ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అది చివరికి ఎక్కడికి తీసుకొచ్చిందమ్మా? అది మరణానికి తీసుకొచ్చింది. ఆ మరణం నుంచి నిన్ను నన్ను ఎడబాపటానికే మరణము లేని దేవుడు మరణములోకి వచ్చాడు. శరీరములోనికి వచ్చి మరణించి తిరిగి లేచుట ద్వారా ఈరోజు సర్వలోకానికి ఏమొచ్చిందమ్మా? ఒక ఆధారం అనేది కలుగు చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము అలాంటి ప్రభుని, అలాంటి దేవుణ్ణి, యేసుక్రీస్తును ఎవరమైతే మనం ఇప్పుడు అంగీకరించామో, ఇప్పుడు వాక్యం ఏమని చెబుతుంది? ఏమని చెబుతుంది? వాక్యాన్ని అంగీకరిస్తే, ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరిస్తే ఏం చెబుతుంది మన అంశానికి? ఇందాక ఏం చదివామమ్మా? ఎఫెసీ 2:12 చదివాము. 12లో ఏముంది? దేవుడు లేని వారను క్రీస్తుకు దూరస్తులయ్యాము. ఇప్పుడు క్రీస్తులోకి మనం వచ్చాం కాబట్టి క్రీస్తుని చూస్తే దేవుణ్ణి చూసినట్టు కదా. ఇందాక చెప్పాం కదా, క్రీస్తుని చూస్తే దేవుడిని చూసి నిజ దేవుణ్ణి మనం ఎరిగాము. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు, మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిలో ఉన్నాడు? మనలో ఉన్నాడు. అదిగో కాబట్టి ఈరోజు దేవుని ఇంటి వారిగా మనం చేశాం. మంచిది. ప్రైజ్ అలాడ్. ఈరోజు నేనైనా నువ్వైనా దేవుని ఇంటి వారము అయ్యాము. మేము దేవుని బిడ్డలము, పరసంబంధులము, ఆత్మ సంబంధులము, ఆత్మ కలిగిన వారము అని మనం చెప్పాలంటే మనకి మూడో అంశంలో మనం చూసుకొని దేవుడు దేనిని బట్టి అలాంటి వారిగా చేశాడు అనేది మనం దైవ గ్రంథంలో 5 మాటలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటి మాటగా మత్తయి సువార్త 26వ అధ్యాయము చూడమ్మా, 28వ వచనం. ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి మనం తీసుకొచ్చాడు. ఒక నిబంధన ఒడంబడికలో తీసుకొచ్చాడు దేవుడు. ఎవరితో తీసుకొచ్చాడు ఒడంబడిక? యేసుక్రీస్తు వారి యొక్క స్వరక్తముతో ఒక ఒడంబడి కోసం నూతన నిబంధనలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నిబంధన ఏంది? ఇందాక మనం చూసిన వాళ్ళ నిబంధన మనకు తెలుసు. నిర్గమ 19:5 నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధనను మీరు అనుసరించి నడిచిన వేళ నిబంధనను అనుసరించి మీరు స్వకీయమైనది. ఇది ఏ మాట? నా మాట విని యోహాను సువార్త 5:24 నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఏముంది? వాడి మీద నాశనం ఉంది. గుర్తుపెట్టుకో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక తీర్పు నుండి మరణము నుండి జీవంలోకి ఏమయ్యాడమ్మా? అది గుర్తు. వాడు నిబంధన అంటే నిబంధన అంటే ఏది? దృశ్యమైనవి, భౌతిక సంబంధమైనవి. ఆ నిబంధన చేస్తే
భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇంకా లోకంలో దేవుని కాని దేవుళ్ళు, నిజ దేవుళ్ళు అనుకొని అనేక రకాల నిబంధన చేసుకొని ఈ పండగలు, పబ్బాలు, ఆచారాలు, అలవాట్లు ఉంటే ఉండొచ్చు. ఇంకా దాని గురించి అఫ్కోర్స్ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన నిబంధన అనుసరిస్తేనే ఇక్కడ ఏం చెబుతుంది వాక్యము? ఏం చెబుతుంది తల్లి? అది మరణమే అని చెబుతుంది. అయితే ఈ రోజున నన్ను ఎక్కడ తీసుకొచ్చాడమ్మా? నాశనము నుంచి, తీర్పు నుంచి, అతను తీసుకో మరణం నుంచి జీవంలోకి ఏం తీసుకొచ్చాడు తల్లి? ఆయన దాటించాడు. కాబట్టి ఇది నా రక్తము, అనేకుల పాపులంటే శరీరాల కొరకు తింగించబడిన నిబంధన రక్తములోకి ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో నువ్వు నేనేమయ్యామా? రాగలిగాము. దానిని బట్టి మనం ఏం చేయాలి తల్లి? దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. అది కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి మొదటి మాటగా. ఈ విషయంలో ఆయన నిబంధనలోకి మనం గనక, ఆయన ఇంటిలోకి గనక మనం వచ్చి గనకుంటే దేవుడు మనకి ఎలాంటి కార్యాలు చేశాడు అనేది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 మాటలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. 1వ అధ్యాయము 7వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. త్వరగా. దేవుడు ఎవరమ్మా? దేవుడు ఎవరు తల్లి? రావాలమ్మ, ప్రతి మాట విభజించుకోండి. కృపల ఐశ్వర్యవంతుడు, దేవుని కృప మహాది ఐశ్వర్యమును బట్టి. ఆ పీరియడ్ అంటే ఎవరమ్మ? యేసుక్రీస్తు నందు ఆయన మరణము వలన కాబట్టి మొట్టమొదటిగా మనమంతా ఎవరుమని చెబుతుందమ్మా? శరీర సంబంధముగా యేసుక్రీస్తు మరణాన్ని బట్టి, పునరుద్ధానాన్ని బట్టి మనకేమొచ్చింది తల్లి? క్షమాపణ, విమోచన. అది గుర్తుపెట్టుకోండి మొదటిగా. దేని నుంచమ్మా? అది అంటే బాహ్య సంబంధమైన, అంటే నువ్వు ఏదైనా సరే నిజ దేవుణ్ణి కాకుండా నిజ దేవుడని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేదాన్ని ఏమంటుంది బైబిలు? అన్న నా స్థానములు ఇంకొకరిని పెడితే ఏమంటుందా? మా అపరాధము అంటుంది. పాపం వేరు, అపరాధం వేరు. నేను అదే బాధగలి, అసలు ఏం మాట్లాడకూడదు ప్రభు అంట. మరి ఏం మాట్లాడు నాకు అర్థం కావట్లా. ఇది కూడా పెట్టారు. ఇంక అది అపరాధం. మనిషికి మనిషి చెప్పింది చేయకపోతే పాపము అంటారు. దేవునికి వ్యతిరేకం ఏది చేసినా దాన్ని అపరాధము అంటారు. ఇప్పుడు దేవుడి స్థానములు ఇంకొక దేవుడిని పెట్టి ఆయన చిత్తాన్ని ఇంతకుముందు నేను నెరవేరుస్తూ వచ్చా, అపరాధం చేస్తూ వచ్చా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నా కోసము ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి నా అపరాధాలన్నీ క్షమించి నన్ను పాపానికి, శరీరానికి విమోచించి, అర్థం చేసుకోండి తల్లి ఎలాంటి కార్యం చేశాడో అది. ఆయన ఎవరమ్మా? కృప మహైదర్శ్యం, కృపలో ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యాన్ని ఈరోజు నాకు నీకు అనుగ్రహించాడు దేవుడు మొట్టమొదటి మాటగా. రెండో మాట గమనిస్తే అపోస్తల 20వ అధ్యాయము 28వ వచనము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అమ్మా ఏదమ్మా దేవుడు ఎవరిది? చాలామంది అది కూడా టాక్ జరుగుతుంది చాలా విషయాల్లో. యేసుప్రభులో పాపం ఉంది, మరియమ్మ పుట్టాడు, మరియమ్మ రక్తం పాపం అన్నట్టుగా. దేవుడు ఎవరమ్మా? తన స్వరక్తము. అంటే పురుషుడిదే కానీ స్త్రీకి రక్తం కాదు. డిఎన్ఏలో పురుషుడిదే, స్త్రీకి లేదు. స్త్రీ ఊరు షెల్టరే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఇప్పుడు మనమంతా ఎవరమి? దేవుడు అర్థం చేసుకోండి, తన స్వరక్తం ఇచ్చి తన సొంత ప్రాణం పెట్టి నువ్వు నేను ఎవరమ్మా? ఆయన కన్నా కూడా అమూల్యమైన వారము. అర్థమైన అమూల్యమైన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడంటే ఆయన కన్నా కూడా నువ్వు నేను ఎవరు అమ్మా? ఎంతో శ్రేష్టమైన విలువైన వారము. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి తన సంఘములో ఏం చేశాడు తల్లి? అంటే లోకము, పాపము, శాపము, నిత్యనాశనం, మరణాన్నించి నిన్ను విడుదల చేసి ఈరోజు ఆయన సంఘములో మనల్ని ఒక అంగాలుగా, దేవుని ఇంటివారిగా చేశాడు. అది గమనించాలి. రెండోది. మూడో మాట మనం గమనిస్తే, దేవుడు మనకు చేసిన గొప్ప ఆశీర్వాదకరమైన కార్యము మన కృతజ్ఞత చెప్పటానికి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము 26వ వచనము చూస్తే, కాబట్టి నమ్మువారు, అమ్మా కాబట్టి ఎవరమ్మా? నమ్మువారు. నమ్ముకున్నోళ్ళు కాదు. నమ్ముకున్నోళ్ళు నరకానికి పోతారు.
మళ్ళీ అది గుర్తుపెట్టి, నమ్ముకున్నోళ్ళు కాదమ్మా, అంతా నమ్ముకున్నోళ్ళే ఏడబడ్డా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, ఏమ్మా, ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందు, అర్థమై, క్రీస్తు యేసు నందు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమయ్యాడు? నా కోసం నీ కోసం పాపముగా చేయబడి శరీరంలోకి వచ్చాడు కాబట్టి క్రీస్తు ఏమయ్యాడు? విమోచించబడ్డాడు. ఇప్పుడు ఆయన నందు మనం ఉన్నాం కాబట్టి ఆయన నమ్ముట ద్వారా, ఒప్పుకొనడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ఆయన నందు విశ్వాసం ఉంచడం ద్వారా అది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఏమొచ్చింది తల్లి? 26వ వచనం చూడు తల్లి. ఇరవై 26వ వచనం అదే తల్లి, అయిపోయింది. 26 ఉంది కదా, చదవాలి కదా. ఇంతకుముందు మనం ఏ నీతిలో ఉన్నాము? మన స్వనీతిలో ఉన్నాం, దుర్నీతిలో ఉన్నాం. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తన నీతిని కనపరచాలని ఎవరు కనపరుస్తాడు చెప్పండి? ఎవరు కనపరుస్తాడు? 24లో ఎవరో నమ్ము వారికి నమ్ముకున్న వాళ్ళకి కాదు. నమ్ముకోవటం వేరు, నమ్ముకోవటం వేరు. నమ్ముకోవటం అంటే ఆధారం చేసుకోవాలి. నమ్మువారంటే ఏంది? నేను కాదు నువ్వు అనేది, అది అది నమ్ముకోవటం వేరు, నమ్మటం వేరు. కాబట్టి నమ్ము అనే అది అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాడమ్మా? యేసుక్రీస్తుని ఈరోజు కరుణకు ఆధారముగా ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఎలా బయలుపరిచాడమ్మా? ఇక్కడ గమనించాలి. ఇది 3వ మాట. ఎవరు నీతిమంతుడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నీతిమంతుడు ఎలా అయ్యాడు? గుర్తుపెట్టు. తండ్రి లేపుట ద్వారా, మహిమ ద్వారా ఆయన నీతిమంతుడే. శరీరంలో చచ్చిపోయినోడు ఎవడన్నా శరీరంలో నీతిమంతుడు ఉన్నాడా? ఈయన శరీరంలో ఉండి చనిపోయి లేచాడు కాబట్టి ఈయన నీతిమంతుడు. అయితే ఇప్పుడు నువ్వు నేను ఎవరు తల్లి? అనీతిమంతులైన మనల్ని ఈరోజు మనల్ని నీతిమంతులుగా చెయ్యాలని దేవుడు నీతిమంతుడు, తాను నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మనం నమ్ముట ద్వారా మనం ఏమయ్యాం తల్లి? 3వ మాట, నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థం చేసుకో. మొదటగా ఎవరు చేయబడ్డాం తల్లి? అర్థం చేసుకో. ఎఫెసీ 1:7 ప్రకారముగా అది విమోచించబడ్డాము. అవన్నీ అర్థం చేసుకోవాలి. 2వ మాట ఏం చెప్పామమ్మా? ఆయన సంఘములో చేర్చాడు. విమోచించబడ్డ ప్రజలే ఎవరమ్మా? ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో ఉంటారు. ఆ సంఘములో ఉన్న బిడ్డలు ఎవరమ్మా? ఆయన నీతిమంతుడు, ఆయన కుమారుడు నీతిమంతుడు. ఆ కుమారుని నువ్వు అంగీకరించడం ద్వారా, నమ్ముకున్న దాన్ని బట్టి అంగీకరించడం ద్వారా మనం కూడా ఏమయ్యాం తల్లి? ఇప్పుడు ఈ సంఘములు ఎవరుంటారు తల్లి? శరీరాలు ఉంటాయా? శరీరం ఉందంటే వాడు నీతిమంతుడు కాదు కదా. శరీరం బాప్తీసం ద్వారా చనిపోయాం కాబట్టి ఆత్మతో మనం లేపబడ్డాం కాబట్టి యేసుక్రీస్తు ఏ నీతిమంతుడో, దేవుడు ఏ నీతిమంతుడో, ఇక్కడ ఉన్న విశ్వాసి కూడా ఎవరు? నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు ఏమి చేసినా ఏం కార్యాలమ్మా? ఈ మురికి గుడ్డలా? అవి దేవుని సంబంధమైన క్రియలు. అంటే దేవుని ఇంటిలో ఎవరు ఉంటారనే సంగతి చెప్పవచ్చాడు అక్కడ మనం ఆరాధనలో. గుర్తుపెట్టుకో. 4వ మాట చూడతాలి. ఎబ్రీల్ రాసిన పత్రిక చూడమ్మా, 9వ అధ్యాయము 15వ వచనం. సరే అమ్మా దీనికి అర్థం చెప్పండి, కొద్దిగా అర్థం చేసుకొని చెప్పండి. పాత నిబంధనలు ఏముంది? అది ఏం తల్లి ఎంత అసలు ఏమి నాకు అర్థం కావట్లేదు. అది నా బాధ. అంతే, ఏం లేదు. ఇంకా ఎందుకు ఎక్కువగా చెప్పకూడదు కాబట్టి ఈ హేతువు చేత పాత నిబంధనలు ఏముంది? ఇశ్రాయేలు ఏముంది? పరిశుద్ధులుగా ఉండారు, సున్నత ఉంది, వాళ్ళకు ఉంది. అయితే మనకేమీ లేదు, సున్నత లేదు, సహపౌరత్వం లేదు, ఏం లేదు. మనము దేవుని కాని వారిని నమ్ముకుంటూ, అదే అంటే వాళ్ళు అదృశ్యమైన దేవుణ్ణి ఇశ్రాయేలు కొలుస్తుంటే మనం దృశ్యమైన దేవుణ్ణి మనం కొలుస్తూ అపరాధం చేస్తూ వచ్చాం.
అలాంటి మనల్ని ఏం చేశాడు? నా సాయ అసలు మీరు చూడనివద్దా, బైబిల్ చూసుకోండి. నేను బతికిందంటే దానివల్ల అంకులు చెప్పినా ఎవరు చెప్పినా ఆయన వాక్యం చెప్తుంటే నేను అసలు మనుషుల సాయ చూడను. పైన కింద కింద పైన వాక్యాన్ని చదివే కాబట్టి దేవుడు ఈరోజు బయలుపరిచాడు. ఎవరు కూడా నన్ను మోసగించలేరు. దేవుడు కృపది. కాబట్టి అక్కడ ఏం జరిగిందో చూసుకోవాలమ్మా. పైన వచ్చేళ్ళకి నిర్జీవ కీలే విడిచి అనేది ఉండదు. 14, 15కి వచ్చేళ్ళకి ఏం చెబుతున్నాడో ఇది. అంటే ఏం చెప్పాడు? ఇంతకుముందు ఇశ్రాయేలు శారీరకంగా వాళ్ళు ఏమనుకున్నారు? భూ సంబంధమైన స్వాస్థ్యాన్నే వాళ్ళు కలిగారు. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు తల్లి? వాగ్దానాలు ఇచ్చాడు. పర సంబంధమైన అదే మన నిత్యమైనది నిలిచి ఉండేది. ఇది ఇశ్రాయేల్కి ఇది ఇచ్చాడమ్మా. ఇది నిలిచి ఉండేది. ఆ భూమి ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు తల్లి? ఆ సంఘానికి గొప్ప భాగ్యాన్ని, మన నిత్యమైన స్వాస్థ్యాన్నే ఇచ్చాడు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఎక్కడ? ఈ వాగ్దానాలు కాదు, అది గుర్తుపెట్టు. ఇంతకన్నా ఏం కావాలమ్మా రాణమ్మ? నిజంగా తెలిసి కనుక్కుంటే బతుకుతాం మనం. 5వ మాట చూసుకొని ముగిద్దాం. ఇది చదువుకుంటే చాలాసేపు మనం చెప్పుకోవచ్చు. ఆరాధన సమయం కాబట్టి ఆపుతున్నా. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. ఎక్కడికి పోయాడమ్మా యేసుప్రభు? ఎక్కడమ్మా అంటే 5 ప్రాణాలే, 5 రక్తాలే. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు ఈయన? గవిని ఎలుపలు ఎవరు ఉంటారు? అంట్రానోళ్ళు ఉంటారు, కుష్టి వ్యాధోళ్ళు ఉంటారు, సహపౌరత్వం లేని వారు ఉంటారు. అర్థం చేసుకోండి, గవిని ఎలలు ఎవరు ఉంటారనేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన? ఇప్పుడు క్రీస్తు నిన్ను నన్ను సంపాదించుకోవాలని. అర్థమవుతుందా? ఇప్పుడు గవిని వెలుపల ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు? గవిని లోపలంటే ఎక్కడ? పరలోక గవిని ఆయన వదిలిపెట్టి వస్తే ఈరోజు లోకములో గవిని వెలుపలున్న నిన్ను నన్ను పరలోకపు గవినిలోనికి, ప్రైజ్ ద లార్డ్, దేవుని ఇంటివారిగా, దేవుని స్వాస్థ్యముగా ఈరోజు దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నిజమైన క్రైస్తవులంగా ఈ సత్యాన్ని గనక గనక ఉంటే మనము శరీరం అనే తలంపులతోనే బ్రతకం, దృశ్యమైన మాటలతోనే బ్రతకం. కాబట్టి ఇక్కడ 5వ వచనములో గవిని వెలుపలకి ఆయన వచ్చి ఆయన రక్షణ ద్వారా ఆయన ఇచ్చిన ప్రాణం పెట్టిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు నేను ఎక్కడికి వచ్చావమ్మా? పరలోకపు గవిని లోనగా తీసుకొచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చారమ్మా? నూతన ఒకవేళ పాత యెరూషలేము రాగలిగారేమో కానీ నూతన పరలోక యెరూషలేముకి వాళ్ళకేమి లేదమ్మా. అర్థం చేసుకో అమ్మ, అక్క, మన బ్రతుకు మనకు తెలియట్లా. కాబట్టి ఈ రోజున మనకి అక్కడే ఉంటుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో గమనిస్తే యాజకులు అనేకులు. ఎవరు యాజకులు? నేను యాజకుడిని అనుకో, నా తర్వాత నా కొడుకు యాజకుడు అనుకో. నేను చచ్చిపోయా, నా కొడుకు చచ్చిపోయాడు, తర్వాత నా మనవుడు వరుసనేమవుతున్నారు, యాజకత్వం వస్తుంది. యాజకుడు ఎవరు? శరీర సంబంధమైన నిరంతరం నిలిచే యాజకత్వం కాదు ఇది. అర్థమవుతుందా? యాజకులు ఉంది, గుర్తుపెట్టుకో. యాజకుడు ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు యాజకుడు ఒక్కడే. కాబట్టి ఆ యాజకుడు దగ్గరికి ఏమంటున్నాడమ్మా 25. ఇప్పుడు మనం యాజకులమా? యాజకుడు అర్థం చేసుకోవాలి. ఏకవచనమా బహువచనమా? మనం శరీరంలో ఉంటే మనము యాజకులుగా ఉంటాం, యాజకుడుగా ఉండం. ఇప్పుడు ఆ యాజకుడు మనల్ని కూడా ఎక్కడ యాజకుడులోకి తీసుకొచ్చి 25 ఏం చెప్తుంది? అర్థమవుతుందా? అది ఇంతకన్నా మర్మం ఏమన్నా కావాలా? కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరం జీవించే యాజకుడు. లోక సంబంధమైన యాజకులు ఎవరమ్మా? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, అంతే సంగతులు. యాజకులు వాళ్ళు. ఈయన నిరంతరము జీవించే యాజకుడు. నీ నా బలహీనతలు ఎరిగిన దేవుడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు. దేనికోసం అమ్మా? రక్షణ అనే తర్వాత బలలో చూద్దాం. 2 రకాల రక్షణలు ఉన్నాయి. రక్షించబడిన తర్వాత మళ్ళీ ఆయన నిత్య స్వాస్థ్యంలోకి, నిత్య రాజ్యంలో, ఆ ఇంటిలోకి మనం ప్రవేశించాలి అంటే ఆయన ఏం చేస్తాడమ్మా? నీ కోసం, నా కోసం, తన యొద్దకు వచ్చువాని కోసం ఏం చేస్తాడమ్మా?
నిరంతరము దేవునికి ఏం చేస్తాడు తల్లి? విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన మాట అంటే ఇప్పుడు ఆరాధనలో చెప్పకూడదు, ఒకవేళ ఆత్మదేవుడు వెళ్ళిపోతాడేమో జాయినోళ్ళు తెలుసుకోవాలని ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరికి నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు? ఎవరికి? తన యొద్దకు వచ్చువారి కొరకు. ఇప్పుడు సంఘం ఎవరి కోసం ప్రార్థనలు చేయాలి? ఇంకా మిమ్మల్ని ఎవరు బతికించలేరు, ప్రైజ్లాడు. కాబట్టి ఇంకా కష్టం. కాబట్టి ఒకప్పుడు మనము ఇశ్రాయేల్తో సహపరులు కాని మనల్ని దేవుడు ఇప్పుడు ఎలాంటి వారిగా చేశాడు? క్రీస్తు దూరస్తులైన మనల్ని, దేవుడు లేని మనల్ని ఈరోజు తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ కుమారుడైన యేసుక్రీస్తుగా తానే ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించి ఈరోజు మనల్ని ఏం చేశాడో మన రోమా 8:3 ప్రకారముగా ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యాన్ని నువ్వు నేనుగా నిజంగా అనాది సంకల్పంలో ఎరిగి గనక మనం ఉంటే ఆయన క్రొత్త నిబంధన అనే దాంట్లో తీసుకొచ్చాడు. ఈ క్రొత్త నిబంధన అనేది ఎలాంటిదో చూసాం, పాత నిబంధన అనేది ఎలాంటిదో చూసాం. పాత నిబంధన అనేది అది ఛాయే, దృశ్యమైంది, అది నిలిచేది కాదు. క్రొత్త నిబంధనమైనది అది ఆత్మ పరసంబంధమైంది. కొత్త నిబంధన ఏ క్రియలు చేసినా ఈ నిలిచేయి నీకు పరలోకంలో ఏముంటుందో మనం చూడగలిగాం. ఇది అంతకుమించి నేను కూడా చెప్పడం కూడా అనవసరం, చెప్పినా కూడా కాబట్టి ఆ ప్రకారం వాక్య వెలుగులో ఆరాధించండి. సండే స్కూల్ టీచర్ ఆరాధించి